ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటో 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ బుధుడు ఈ రాశికి అధిపతి. ఈ రాశి మిథునాన్ని లగ్నంగా చేసుకుంటే గ్రహాల పరిస్థితి ఎలా ఉందంటే, లగ్నంలోనే గురువు వక్రించున్నారు. తర్వాత కేతువు సింహరాశిలో ఉన్నారు. మకరంలో శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. ఈ రాశి వారికి ఈ మాసం అస్సలు బాగలేదని చెప్పాలి. ఉద్యోగం చేసేవారికి అధికారులతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ప్రాణ భయం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. శత్రువులు కూడా మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం కనబడుతోంది. ఇంకా ఆయుధాల భయం కూడా ఉంది. కోట్లాటలు, మీరు ఎక్కడికి వెళ్ళినా కోట్లాటలు వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతోటి, కుటుంబ సభ్యులతోటి, అందరితోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో గొడవలు వచ్చిన, మాట వచ్చిన కొంచెం తగ్గి మా గొడవలు పెరగకుండా ఉంటే బంధాలు కలకాలం నిలబడతాయి. అదేవిధంగా కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోండి. అందుకని గొడవలు పెద్దవి చేసుకోకూడదు. ఆఫీసులో ఉద్యోగం చేసేవారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులతోటి ఎటువంటి మాట పడకుండా జాగ్రత్తగా వర్క్ చేసుకోవడము, ఆఫీసులో అధికారుల దగ్గర మన్ననగా ఉండడము, వారి మాట విని వారికి అనుకూలంగా నడుచుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ మాసంలో ఆలస్యమే జరుగుతుంది. అందువల్ల ముందుగా మీరు ఏ పని ప్రారంభించినా మహాగణపతిని పూజించి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఏ పనైనా మొదలు పెట్టండి. ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకోండి. ఇటువంటి సమస్యల నుంచి మన బయట గట్టెక్కించగలిగేవాడు దైవం ఒక్కరే. అందువల్ల అలాగా చేయండి. ఇంకా మీకు కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మకరంలో ఉన్న రవి 13వ తారీఖున కుంభంలోనికి వెళ్తారు. అట్లాగే మూడో తారీఖున మకరంలో ఉన్న బుధుడు కుంభంలోనికి వెళ్తారు. అట్లాగే శుక్రుడు 6వ తారీఖున మకరం నుంచి కుంభంలోనికి మారుతారు. ఇంకా విద్యార్థులకు కూడా ఇప్పుడు కొంచెం కష్టకాలం అనే చెప్పాలి. చాలా శ్రమ పడాలి. మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎగ్జామ్స్ రాయలేకపోతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చదవడం అనేటటువంటిది చాలా అవసరం. ఇది ఇంకా ఎగ్జామ్స్ ముందు టైం కనుక, అందులో ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి అనుకుంటున్నాను. అందుకని విద్యార్థులు చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా కష్టకాలం అనే చెప్పాలి. ఒక రకంగా ఈ రాశి వారికి ఈ మాసం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి. ఆ రోజు శివుని పూజించడము, శివుడికి అభిషేకాలు చేయించడము, శివాలయ దర్శనం చేయడము, శక్తి ఉంటే ఉపవాసం ఉండడము, జాగరణ చేయడం వల్ల మీకు ఉండే సమస్యలు కొంచెం తగ్గి మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందుకని శివాభిషేకాలు చేయడము,
శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని మూడో దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని మూడో దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు, ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ, సాయిబాబాది కానీ, లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ సప్తమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, లలితాదేవి కానీ, రాజరాజేశ్వరి కానీ, ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశికి అధిపతి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సింహరాశి కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడి కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశికి అధిపతి గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకి సంబంధించిన ఆరాధన, దత్తాత్రేయుడి ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు. ఈ రెండిటికి శని అధిపతి. ఈ రాశుల్లోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ 2 రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.